నందిగామలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే జగన్మోహన్ రావు మరియు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా గాంధీ సెంటర్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రావు గారి నాయకత్వం, అరుణ్ కుమార్ గారి నాయకత్వం. ఇప్పుడు నందిగామ నియోజకవర్గం జగన్మోహన్ రావు గారి నాయకత్వం, అరుణ్ కుమార్ గారి నాయకత్వం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. జగన్మోహన్ రావు గారి నాయకత్వం, అరుణ్ కుమార్ గారి నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చెప్పుడు ప్రజాప్రియ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75 జయంతి ఉత్సవాన్ని ఈరోజు నందిగామలో ఘనంగా జరుపుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ప్రతి ఒక్కరూ కూడా ఈ జయంతి వేడుకల్లో పాల్గొని నందిగామ పట్టణమే కాదు, నందిగామ నియోజకవర్గంలో అన్ని గ్రామాలు, అన్ని వాడలు, ప్రతి వాడలో కూడా వాళ్ళ ఇంట్లో మనిషికి ఏ విధంగా పుట్టినరోజు జయంతి వేడుకలు చేస్తారో ఆ విధంగా ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ గారు ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాన్ని ఈరోజు ఘనంగా నందిగామ నియోజకవర్గంలో జరుపుతున్నాయి. ఇంకా రాజశేఖర రెడ్డి గారి గురించి ప్రజలందరికీ తెలుసు. ఏ విధంగా ఆయన ప్రజల మనసును దోచుకున్నారో, ఏ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలని మొదలుపెట్టారు. సంక్షేమ సారథిగా ఏ విధంగా ప్రజలందరూ హృదయాలు పంచుకున్నారో మీ అందరికీ తెలుసు. అటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో కూడుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జయంతి ఉత్సవాన్ని నందిగామ ఘనంగా జరుపుకుంటున్నాం. చిరకాల వాంఛగా ఉన్న కొన్ని అద్భుతమైన ప్రాజెక్టులు కావచ్చు, అద్భుతమైన వందపడకల ఆసుపత్రి కావచ్చు, కేంద్రీయ విద్యాలయం కావచ్చు, ఈ రెండింటినీ కూడా పూర్తి చేయవలసిన బాధ్యత మీకుందని చెప్పి తెలియజేస్తున్నాను. నిన్నే మొన్న ఇక్కడ సోషల్ మీడియాలో చూశాను. అమలు కానీ ఏమీ లేని వందపడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు, ఏమీ లేని కేంద్రీయ విద్యాలయానికి శంకుస్థాపన చేశారని చెప్పి ఎక్కడో నేను సోషల్ మీడియాలో చూశాను. గవర్నీలందరికీ కూడా ఎవరైతే ఇప్పుడు అధికారంలో ఉన్నారో వాళ్ళంతా గవర్నీలందరూ కూడా వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఒకసారి అధికారం మీ చేతిలో ఉంది, అధికారులు మీ దగ్గర ఉన్నారు. వందపడకల ఆసుపత్రి కోసమో, కేంద్ర విద్యాలయం కోసమో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు వచ్చినాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు వచ్చినాయి, జీవోలతో సహా, టెండర్లతో సహా, నాబార్డ్ నిధులతో సహా ఏ విధంగా నందిగామకి ఈ 2 ప్రాజెక్టులు తీసుకొచ్చామో మీరు ఒక్క చిటికేస్తే అధికారులన్నీ కూడా తీసుకొచ్చి మీ ముందు పెడతారు. ఇది నిజమా కాదా అని చెప్తారు. ఒకవేళ నిజం కాదు అని మీరు చెప్తే అప్పుడు చెప్పండి, అంతేగాని ఏమీ తెలుసుకోకుండా అమలు కానీ లేని 100 అడుగుల ఆసుపత్రి, లేని కేంద్రీయ విద్యాలయం చెప్పడం తగదని చెప్పి ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళకి నేను హితో పలుకుతున్నాను. మీరు గడిచిన 5